తెలుసా? మా నాన్న 3:30కి లేచి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మేము దేవుని సేవకులమైనామంటే కారణం అదే. వాళ్ళ నాన్న కూడా అంతే. ఒట్టికి రాలే సేవకు, కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు. ఈయన పుట్ట ముందు ఒక సంఘటన జరిగి నేను చెప్తానండి, ఆయనకు తెలిసినో తెలీదు. నేను చాలా చోట్ల చెప్తా వాళ్ళ నాన్నగారి గురించి. ఎట్లా బతికారో తెలుసా? వాళ్ళు ఆ దినాల్లో కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, ప్రార్థనతో బతికారు వాళ్ళు. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, వీళ్ళ నాన్న మంచి ఉద్యోగస్తుడు, ఆ దినాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు వచ్చారు ఇలా ఇద్దరు. వస్తే తర్ఫీదు అయిపోయినాక వాళ్ళ నాన్నగారు పాల్ కెన్ యూ గో దట్ ప్లేస్? ఎస్ బ్రదర్. అక్కడ ఇల్లు లేదు తెలుసా? ఓకే బ్రదర్. అక్కడ బియ్యం ఉండవు తెలుసా? ఓకే బ్రదర్. అక్కడ పచ్చిమిరపకాయ ఉప్పు ఉండవు తెలుసా? ఓకే బ్రదర్. మరి ఎట్లా సేవ చేస్తావయ్యా? ప్రార్థన చేసుకుంటావు బ్రదర్. సరే పో అన్నాడు. ఏమన్నాడు? ఈయన మూటా సర్దుకొని, అప్పుడు దరిదాపు 4 పిల్లలు. ఈయన పుట్టకుండా నీకేట తెలుసు అంట? నాకు చిన్నోడు అయినా ఆయన కనుక ఎక్కువ తెలుసుకున్నాను, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ సహవాసం ఉండేది నాకు. అప్పుడు ఎటు జరిగింది, ఇప్పుడు ఎటు జరిగింది అని అడిగేవాడిని. వీళ్ళు అడగలేరు కాబట్టి నేను అడిగి తెలుసుకునేవాడిని. ఆ ఊరి పేరు ఏం పేరు? కొత్తవాళ్ళగూడెం. బాగేనండి. సేవకులు ఎట్లా ప్రయాసపడతారో నేర్చుకోండి, వాళ్ళ ప్రార్థనా జీవితం చూడండి. ఆ సమయంలో ఆ ఊరికి వెళ్ళి ఆ 4 పిల్లలు వేసుకొని చెట్టు కింద కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తాడు. ఈయన ఉద్యోగస్తుడు రాజీనామా చేసిపోయి చెట్టు కింద కూర్చొని సువార్త చెప్తా ఉంటే ఒక ఆయన ఒక రోజు 2 రోజులు చూసి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? పిల్లోళ్ళని వేసుకొని చెట్టు కింద ఉన్నారు ఏంది? మరి ఏం చేయాలా? మాకు ఇల్లు లేదని చెప్పాలా? ఎందుకు వచ్చారు? మేము యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చినాం. మాది ఒక ఇల్లు ఖాళీగా ఉంది, కొట్టము, వచ్చి ఆడుంటారా? అంత కాదు స్వామి. ఎందుకు రాము? వెళ్ళారు, ఆ కొట్టంలో ఉన్నారు. అప్పటికి గవర్నమెంట్ స్కూళ్ళు, వీళ్ళ అన్నోళ్ళు 2, వీళ్ళ అక్కోళ్ళు 2 స్కూల్లో చేర్పించినారు. తినేకి తిండిలే. చెప్పాడు కదా భక్సింగ్ గారు ఉండదని. ఎవరన్నా ఏదన్నా తెచ్చిస్తే తినడమే, ఎవరన్నా బియ్యం తెచ్చిస్తే భోజనం వండుకొని తినడమే. భోజనంలే, ఏమిలే. భక్సింగ్ గారు చెప్పారు, పాల్ నీవు ఎక్కడుంటే అక్కడ, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పొయ్యి మీద డేక్ష ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి. పొయ్యి మీద డేక్ష ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి. ఎందుకు తెలుసా? ఎవరైనా వస్తే పాలన్న అన్నం వండుకోలేదేమో అని అనుకోకూడదు. అన్నం వండుకున్నారు కాబట్టి బూడిద ఉంది, అన్నం వండుకున్నారు కాబట్టి డేక్ష ఉంది అనే భావన రావాలి. కానీ నీ జీవితంలో ఎవరికి తెలియకుండా సేవ చేయాలి. ఓకే బ్రదర్. దైవజనులకు లోబడ్డారు, వెళ్ళారు. అలా సేవ చేస్తూ ఉంటే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు వాళ్ళకి. భోజనం లేదు, బియ్యం లేవు, ఉప్పు లేదు, కారం లేదు. ఒకరోజు అంతా ప్రార్థన చేసుకున్నారు తల్లిదండ్రి ఇద్దరు. ఈ మధ్య కాలంలో వాళ్ళ తల్లి కూడా ప్రభు మహిమలో ప్రతి అదే సాక్ష్యం చెప్పిన వాళ్ళ అమ్మ గురించి. ఇద్దరు ప్రార్థన, ప్రభువా దైవజనుడు ప్రార్థన చేసి పంపించాడు, 4 బిడ్డలను వేసుకొని ఉన్నాం, ఈరోజంతా భోజనం లేదు, నీకు స్తోత్రము, నీకు ఇష్టమైతే రేపు మాకు భోజనం ఇవ్వండి. ప్రార్థన చేసుకొని పడుకున్నారు. 2వ రోజు అయిపోయింది. 2వ రోజు భోజనం లేదు. పిల్లలేమో స్కూల్లో చెప్పారు, స్కూల్లో ఎక్కడైనా మాకు అన్నం లేదని చెప్పినారా? అట్లా భయం పెట్టారు తల్లిదండ్రులు. అలా పెంచాలి మీ పిల్లల్ని మీరు. ఒట్టిగా రాలే వాళ్ళు. 8 మంది 7 మంది మీరు 8 మంది సేవకులైనారు, ఒక్కరు కూడా మిస్ కాకుండా. వాళ్ళ పిల్లలు సేవకులైనారు. అది యెహోవా ఆశీర్వాదం, నీతిమంతుని కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదం. 2వ రోజు అయిపోయింది. రాత్రి, ప్రభువా 2 రోజులైంది, బిడ్డలేదు, ఆకలి అంటున్నారు, మా దగ్గర ఏం లేదు ప్రభువా, దైవజనుడు పంపించాడు, సేవ చేసుకుంటున్నాం, నీకు ఇష్టమైతే రేపు భోజనం పెట్టు. అయిపోయింది. 3వ రోజు ఇలా 2వ అన్న ఉన్నాడు, మంచి ఫుడ్ ఇష్ట ఆయన. అమ్మ ఆకలి అవుతుంది నాకు అన్నాడు. ఒకసారి ఊహించుకో, మన బిడ్డలు 2 రోజులు అన్నం లేకుండా అమ్మ ఆకలి అవుతుందంటే తల్లిదండ్రులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏం మాట్లాడలే. స్కూల్కి వెళ్ళండి. నేను స్కూల్కి వెళ్తుంటే ఆ తండ్రికి మంచి మనసు వచ్చి పోయే పిల్లలు రండ్రా అని పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఏదో మాకు మా నాన్న పెడతాడని వస్తే పొయ్యి మీద ఉండే వేడి నీళ్ళు ఇచ్చి తాగి గ్లాసులకు పోండి అన్నాడు. నీళ్ళు తాగి వెళ్ళిపోయారు. రాత్రికి వచ్చారు,
సాయంత్రం పడుకొని అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంటే ఆ తండ్రి విని, ఎందుకు నాకు ఈ కర్మ, నేను ఉద్యోగం చేస్తా ఉంటే నా బిడ్డలకి ఈ కర్మ వచ్చేది కాదు కదా, నేను మళ్ళా వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది, నేను వెళ్ళిపోతా వెనక్కి. మీ తాత గురించి చెప్తున్నా వినండి, మీరు కూడా అలా బతకాలి. నేను వెళ్ళిపోతా,